ఈరోజైతే వీడియో పెట్టలేదని చాలామంది వెయిట్ చేసి ఉంటారు. నిజంగా మీరు నా వీడియో గురించి వెయిట్ చేస్తే కన్నా కింద కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా! అండ్ అయితే కొంచెం హెడేక్‌గా ఉందని మార్నింగ్ నుంచి అయితే వీడియో పెట్టలేదు. ఇదైతే ఈరోజు వీడియోనే. నేను ఈరోజు కర్రీ కూరగాయలు ఏమీ లేదని చూస్తూ ఉంటే గుమ్మడికాయలు దొరికాయి. సర్లే గుమ్మడికాయలతో పులుసు పెడదామని ముందు ఒక 4 గుడ్లు ఉడకబెట్టుకొని వాటిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొంచెం పసుపు వేసుకొని ఆ గుడ్లని అటు ఇటు తిప్పుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చాను. తర్వాత దీంట్లోనే ఒక 5 అయితే గుమ్మడికాయలు తీసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చి అవి కూడా పక్కకు పెట్టేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి అయితే ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ముద్ద పెట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయ కూడా కలుపుకొని పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మరి. దీంట్లోనే కరివేపాకు, మెంతులు కూడా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత గుమ్మడికాయలు వేసి ఒక 2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుని గుడ్లు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత అయ్యో మర్చిపోయా, చింతపండు పులుపు వేయాలి కదా. తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని అయితే దీంట్లో వేసేసుకొని తెల్ల కాగే వరకు అంటే ఎక్కువ మరగనివ్వండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే లాస్ట్లో క్లిప్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.